Hi everyone, welcome to IIT NEET Physics Concepts channel. Lecture number 4. So ఇప్పటివరకు మనం ఎలక్ట్రిక్ చార్జ్ వాటి ప్రాపర్టీస్, నెక్స్ట్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా గురించి డిస్కస్ చేసాం. అలానే కూలుమ్స్ వెక్టర్ ఫామ్లో ఎలా రాసుకుంటాం కూడా డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆర్ కూలూమ్ ఫోర్స్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేయబోతున్నాం. అలానే ఫర్దర్గా కూడా పర్మిటివిటీ అనే ఇంకొక న్యూ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. నౌ హియర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది సెంట్రలైజ్డ్ ఫోర్స్గా ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ లా ఈజ్ అనలాగస్ టు ద న్యూటన్స్. అంటే ఇది సిమిలర్ టు ద గ్రావిటేషన్ లా కూడా ఈక్వల్గా ఉంటుంది. సో గ్రావిటేషన్ లా కూడా ఎలా ఉంటుంది, మనకు ఇన్వర్స్ స్క్వేర్ లానే, రైట్. ఇక్కడ కూడా మనకు కూలూమ్స్ లా కూడా ఎలా ఉంది అంటే ఇన్వర్స్ స్క్వేర్ లా కూడా ఉంది. సో కాబట్టి సో ది బోత్ ఆర్ ఎనలాగస్ టు ఈచ్ అదర్. నౌ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇది కన్జర్వేటివ్ ఫోర్స్ని కూడా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ కూలూమ్ ఫోర్స్ ఆల్వేస్ ఫార్మ్స్ యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్. ఇది ఎప్పుడు కూడా యాక్షన్ రియాక్షన్ పేర్ లానే యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్, వెరాజ్ ద కూలూమ్ ఫోర్స్ ఈజ్ ఐదర్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. ఇది మనకు బాగా తెలుసు మనకు. సో ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా అట్రాక్టివ్ ఫోర్స్గానే ఉంటుంది. బట్ కూలూమ్స్ ఫోర్స్ లా అనేది ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్ అయి ఉండొచ్చు లేదా రిపల్ అయి ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద charges on a given bodies, two bodies. Now gravitational force does not depends on medium, but Coulomb's law or Coulomb force depends between the two charges. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక టూ బాడీస్ మధ్యలో యాక్ట్ చేస్తుంది. ఓకే, సో దీనికి మనకు మీడియం తోటి సంబంధం ఏమి ఉండదు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది. బట్ వేరాజ్ ఇన్ ద సేమ్ కేస్ ఇక్కడ మనకు కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అయితే ఉందో అది కంపల్సరీగా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో అదేంటి అనేది ఫర్దర్ క్లాస్లో కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఈ మీడియం సంబంధించి కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ద ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ద presence of any charge in its vicinity. అంటే ఇక్కడ మనకు 2 or more 3 చార్జెస్ ఉన్నాయి అనుకుందాం, రైట్. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ఈ అనదర్ ఫోర్స్ అంటే ఈ థర్డ్ ఫోర్స్ కానీ ఫోర్త్ ఫోర్స్ కానీ వల్ల ఉండడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఫోర్స్ మీద ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంటే దీని యొక్క ఈ రెండింటి యొక్క ప్రభావాలు ఈ ఫోర్స్ మీద ఉండదు. ఇది ఆల్రెడీ ఈ రెండింటి మధ్యలో ఆల్రెడీ ఫోర్స్ ఉంది కాబట్టి అది అలానే ఉంటుంది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లాస్ట్ సెంటెన్స్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ అదర్ చార్జ్ ఇన్ ఇట్స్ విసినిటీ. సో ఇది ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ కీ పాయింట్స్ ఫర్ ద ఎలక్ట్రోస్టాటిక్ కూలూమ్ ఫోర్స్. నెక్స్ట్ పర్మిటివిటీ. ఇక్కడ మనకు చూడండి పర్మిటివిటీ అనే ఉంది. సో పర్మిటివిటీ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. నౌ ద ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఈజ్ నోన్ యాజ్ ద పర్మిటివిటీ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎప్సిలాన్. దీన్ని ఎప్సిలాన్ అని ఎప్సిలాన్గా దీన్ని అబ్రివేషన్ చేస్తారు, పిలుస్తారు. సో దీని డినోషన్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి పర్మిటివిటీ అంటే ఏమంటున్నాడు ఇక్కడ, విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. అంటే ఇక్కడ ఆల్రెడీ టూ చార్జెస్ ఉన్నాయి, Q1 Q2. ఈ టూ చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే దాన్ని ఇక్కడ మనం పెర్మిటివిటీ అంటాం.
ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఏంటి ఇక్కడ అంటే అది ఏం చేస్తుంది, ఆ ఫోర్స్ని డిక్రీజ్ చేస్తుందా లేదా ఇంక్రీజ్ చేస్తుందా, ఇంకా ఇంకా ఏమైనా మాడిఫికేషన్స్ ఏమైనా చేసిస్తుందా, అలాంటి దాన్ని మనం ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం. సో జనరల్గా మరి ఇక్కడ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అంటే ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఈ మీడియం ఎప్పుడైతే ఉంటుందో ఆ మీడియం వల్ల ఆ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ జనరల్గా ఇక్కడ సపోజ్ మనము ఏదైనా ఒక ఎంటీ స్పేస్ తీసుకున్నాం అనుకుందాం, అంటే ఇదంతా కూడా ఈ సిస్టమ్ అంతా ఎలా ఉందంటే Q1 Q2 ఎలా ఉన్నాయంటే ఒక ఫ్రీ స్పేస్లో ఉన్నాయనుకోండి. ఎప్పుడైతే ఈ ఫ్రీ స్పేస్లో ఉన్నప్పుడు ఒక ఫోర్స్ ఉంటుంది, ఓకే, అది కూలుంబ్ ఫోర్స్ అనుకుంటాం. సో F0 ఇక్కడ అదే 2 చార్జెస్ని ఇంకొక మీడియం లోపల ప్లేస్ చేస్తాం, అప్పుడు ఉన్నటువంటి ఫోర్స్ F అనుకుందాం. సో ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఏ ఫోర్స్ తక్కువ ఉంటుంది అంటే అంటే ఈ ఫోర్స్ ఆఫ్ లైన్స్ ఏదైతే ఉంటాయో Q1 నుంచి Q2కి లేదా Q2 నుంచి Q1కి ఈ మీడియం అనేది వాటిని డ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మీడియం ఈ ఫోర్సెస్ని డ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫోర్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్, బట్ ఇన్ కేస్ ఆఫ్ మీడియం ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. సో ఇది ఈ పెర్మిటివిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్, ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ ఈక్వేషన్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. F0 అనేది F0 ఈజ్ ఈక్వల్ 1/4πε0 Q1 Q2/r², మనకి ఇది ఆల్రెడీ ఐడియా ఉంది. ఇక్కడ ε0 అనేది తీసుకున్నాను, ఇక్కడ ఇది ఫ్రీ స్పేస్ కాబట్టి ε0 అంటాం. ఇక్కడ మీడియం ఉంది కాబట్టి 1/4πε Q1 Q2/r² రాస్తాం. రైట్. సో ఈ రెండింటిని రేషియో తీసుకుందాం, F0/F1. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కామన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు ε/ε0 ఉంటుంది. రైట్. సో ε/ε0 ఈజ్ ఈక్వల్ టు εr గా రాసుకున్నాను. ε/ε0 ఈ రేషియోని ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే εr అంటున్నాను. దాన్ని రిలేటివ్ పర్మిటివిటీ అంటాం ఆఫ్ దట్ మీడియం, లేదంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అనుకోవచ్చు సింపుల్గా. కే ఇక్కడ కే ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నటువంటి కే అక్కడ మనం ఆల్రెడీ తీసుకుంటే ఫస్ట్ టైం తీసుకున్న కే డిఫరెంట్గా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. లేదు సింపుల్గా దీన్ని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనుకోండి. εr నేమ్ ఇక్కడ ఏమంటామంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. సో అంటే ఇక్కడ ఏంటి కే ఈజ్ ఈక్వల్ ఏమవుతున్నప్పుడు ε/ε0 అంట. దట్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ε0 ఇన్ టర్మ్స్ ఆఫ్ ε0 వాల్యూ. ఎప్సిలాన్ యొక్క వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే కే ఇంటూ ε0 అవుతుంది. రైట్. ఇక్కడ ఇంకొక కేసు చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ సెకండ్ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ε0 లో రాయాలనుకుంటే ఇక్కడ ఎప్సిలాన్ ప్లేస్లో ఏం చేస్తారు మీరు, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి కే ε0 ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఈక్వేషన్ 1/4πε ఉండాలి, బట్ ఇక్కడ ఎప్సిలాన్ ప్లేస్లో ε0 రాస్తాను, కే ఇంటూ ε0 రాస్తాను, కే ఇంటూ ε0 ఇంటూ Q1 Q2/r² అయిపోయింది. ఇక్కడ చూడండి కే ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు ఫ్రీ స్పేస్ అయితే, అంతే కదా. ఇప్పుడు కే ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఫ్రీ అయింది అనుకుందాం, ఫ్రీ స్పేస్. అప్పుడు ఈ ఈక్వేషన్ దీనికి ఈక్వల్ అవుతుంది, అంటే ఇది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ కే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనుకోండి ఫర్ కండక్టర్, ఇది ఎప్పుడు అంటే ఫర్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు, అంటే ఈ మీడియం అనేది కండక్టర్ మెటీరియల్ అయి ఉంటే ఇక్కడ కే వాల్యూ ఎలా ఉంటుందని ఇన్ఫినిటీ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకు ఇవి ఎక్కువ బిట్స్లో మ్యాచింగ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతున్నారు దీన్ని. సో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మనం ఏం కంక్లూజన్ చేస్తున్నామంటే ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 2 చార్జెస్ మధ్యలో ఇక్కడ ఛార్జ్ ఉంది, ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేస్తున్నాను, ఒక గ్లాస్ స్లాబ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ గ్లాస్ స్లాబ్ ఏం చేస్తుంది, విల్ డిక్రీజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. డెఫినెట్గా ఆ ఫోర్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, ఫ్రీ స్పేస్లో ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, బట్ కంపారిటివ్లీ ఇది మనం తీసుకున్నటువంటి మీడియం, ఎప్పుడైతే మీడియం ఇంట్రడ్యూస్ చేసామో డెఫినెట్గా ఆ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి మ్యాగ్నిట్యూడ్ కూడా తగ్గుతుంది, ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి డిక్రీజ్. ఓకే. నెక్స్ట్, నౌ
సెకండ్ పాయింట్ ఇక్కడ ఏంటి, నేను చెప్పాలనుకున్న కన్క్లూజన్ ఏంటి అంటే ఇక్కడ ఫర్ మెటాలిక్ స్లాబ్ తీసుకుంటే విల్ డిక్రీజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ టు జీరోకి వెళ్ళిపోతుంది ఆ వాల్యూ అనేది. మెటాలిక్ స్లాబ్ తీసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యన ఫోర్స్ ఏదైతుందో కంప్లీట్గా డ్రాప్ టు జీరో అయిపోతుంది, జీరోకి నియర్గా వెళ్తుంది, ఆర్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. సో అది ఈ ఫైనల్గా మనం డిస్కస్ చేయాలనుకుంటున్నటువంటి విషయం. ఇది ఏంటి, ఇదంతా కూడా పర్మిటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్మిటివిటీ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి జాగ్రత్తగా చూడండి. పర్మిటివిటీ అనేది మీడియం సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఏంటి అది, విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఈజ్ నోన్ యాజ్ ద పర్మిటివిటీ. మనం తీసుకున్నటువంటి ఆ మీడియం సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ. పర్మిటివిటీ అనేది ఏంటి అంటే ఒక ప్రాపర్టీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా పర్మిటివిటీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్.